హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. ఓం శాంతి శాంతి హి సినిమా అయితే ఇప్పుడే చూసి వచ్చిన. ఇట్ ఈస్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ ద ఫిలిం జయ 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 హే. మలయాళం సినిమా నుంచి రీమేక్ రైట్స్ కొనుక్కొని తెలుగులో అయితే రిలీజ్ చేసినారు. అది ఆల్రెడీ జియో హాట్స్టార్లో తెలుగులో ఉందంట. నేనైతే ఒరిజినల్ వర్షన్ చూడలేదు. ఈ సినిమానే ఫస్ట్ టైం చూసిన. తెలుగులో తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా యాక్ట్ చేశారు. సో సినిమా నాకు ఎట్లా అనిపించింది ఏంది అని మాట్లాడుకునే ముందు, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే. ఇందాక ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసిన. అసలు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మార్నింగ్ 11 AM షోకి. సో వెళ్ళిన తర్వాత షో క్యాన్సిల్ అవుతుందేమో అన్నారు. లాస్ట్ మూమెంట్లో ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. మొత్తం 6 మెంబర్స్కో 5 మెంబర్స్కో కలిపి షో అయితే వేశారనమాట. థియేటర్లో అట్లుండే రెస్పాన్స్. సో నాకు సినిమా చూస్తున్నంత సేపు ఏమనిపించిందంటే, ఇట్ వాజ్ ఓకే, బాగుంది, అంటే చూడొచ్చు ఒకసారి. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో డొమెస్టిక్ వైలెన్స్ గురించి అగెనిస్ట్ ఉమెన్ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ చెప్పాలనుకున్న పాయింట్ని కరెక్ట్గా చెప్పలేదేమో, అంత స్ట్రాంగ్గా చెప్పాల్సింది, ఇంకా కొంచెం మంచిగా చెప్పాల్సింది అన్నట్టు అనిపించింది. సో అండ్ ఇంకొకటి నాకు ఈ సినిమాలో ఇంకొక మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే, తరుణ్ భాస్కర్ గారికి గోదావరి స్లాంగ్ ఏదైతే ఉందో అంతగా సెట్ అయినట్టు అనిపించలే. అంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎన్ని రోజులు మనము ఆయన ఈ హైదరాబాదీ స్లాంగ్లో చూసి అనుకుంటా. సో అది కొంచెం అంత ఆర్గానిక్ అనిపించలేదు. బట్ హిస్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్. ఆయన కోసం అయితే చూడొచ్చు. ఈషా రెబ్బా, షీఈ్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. ఇంకా మ్యూజిక్ ఓకే బాగానే ఉంది. అండ్ నాకు మెయిన్లీ ఈ సినిమాలో లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇట్లా యూజ్ చేసుకోండి. మామూలుగా మన ఎక్కడో ఫారిన్ లొకేషన్లు పోయి అక్కడిక్కడ ఎక్కడం కాకుండా మన తెలుగు స్టేట్స్లోనే మంచి లొకేషన్స్ ఉన్నాయి. గోదావరిని బాగుంది, సూపర్ చూపించారు. అదొకటి బాగా అనిపించింది. ఇంకా సినిమాలో వేరే క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే, సినిమాలో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కొంచెం ఓకే అంటే రూల్ ప్రకారం అని ఏదో ఒక ఉంటుంది. సో అది ఓకే అనిపించింది. కొంచెం కామెడీ. బ్రహ్మానందం గారు ఉన్నారు సినిమాలో. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ ఫర్ సీయింగ్ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో అది కొంచెం మంచిగా అనిపించింది. ఇంకేమున్నాయి, అంతే కదా సినిమా. ఒకవేళ మీరు ఒరిజినల్ చూసి ఉంటే ఏది బాగుంది రెండిట్లో కంపేర్ చేసి నాకు చెప్పండి. నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఒరిజినల్ అంత లేదురా రీమేక్, ఓకే బట్ నాట్ దాట్ గ్రేట్ అన్నట్టు చెప్పాడు. సో అదే అనమాట నాకు అనిపించింది సినిమా. సో మీకేమనిపిస్తుంది? ఎవరిని చూడాలనుకుంటే చూడండి, వన్ టైం వాచ్. ఇఫ్ ఇన్ కేస్ యూ డింట్ వాచ్ ద ప్రీవియస్ వన్, దిస్ విల్ బీ గుడ్. తరుణ్ భాస్కర్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ బాగుంది. దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వీకెండ్లో ఏదైనా ఒక మంచి సినిమా చూడాలి, ఒకవేళ టైంపాస్ అనుకుంటే చూడొచ్చు. నాకు మేబీ థియేటర్ క్రౌడ్ చాలా ఖాళీగా ఉండడం వల్ల అనుకుంటా, ఐ థింక్ చూడలేదు. సో అంత అనిపించలేదు. సో అదనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ, జై హింద్.